క్రైస్తవులను హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానం చూస్తున్న ప్రియాతి దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరిట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్న దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతిదినం వస్తున్న వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారా? దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు కదా. ఎంతగానో మాట్లాడుతూ ధైర్యపరుస్తూ ఆయనే సూటిగా స్పష్టంగా దిగి వచ్చి మనతో మాట్లాడినట్లే ఉంటుంది కదా ప్రతిదినం కూడా. కాబట్టి దేవుడే దిగి వచ్చి ప్రతిదినం కూడా వాగ్దానం ఇస్తూ ఉండగా ధైర్యం తెచ్చుకుందాం. ఈరోజు దేవుడే దిగి వచ్చి మనతో ఏం మాట్లాడబోతున్నాడో చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి నిర్గమాకాండము 13వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. నీవు వాని చూచి బహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తుల నుండి మనలను బయటికి రప్పించెను. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు వారిని చూచి దాస్య గృహమైన ఐగుప్తుల నుండి బహుబలము చేత వారిని రప్పించెను, బయటికి రప్పించెను. ఈరోజు మనందరూ తెలిసి ఇశ్రాయేలీయులు ఐగుప్తు చేతుల కింద బానిస అయిపోయారు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఏ మత్తు పానీయాలకు మీరు బానిసైనా, ఏ లోక వ్యవహారాలకు మీరు బానిస అయిపోయినా, ఎటువంటి వాటికి సినిమా సీరియల్స్ మీరు లోనైపోయినా, ఆ పాపం చేయొద్దని అనుకుంటూ ఉన్నా, ఒకవేళ చేస్తూ బానిసత్వంలో ఉంటూ ఉన్నా, ఈరోజు దేవుడు ఆ బానిసత్వం నుంచి మిమ్మల్ని విడిపించిపోతున్నాడు, మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఇక్కడ మామూలు బలం కాదు కానీ బహు బలము చేత దేవుడు వారిని బయటికి రప్పించినట్లుగా. అప్పులు బంధకాల్లో ఉన్నారా? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? గర్భఫలం లేక, భర్త మారక, బిడ్డలు మారక, భార్య మారక, పరిస్థితులన్నీ దిగజారిపోయిన పరిస్థితుల్లో మీరుంటున్నట్లయితే బహుబలము చేత దేవుడు మీ పక్షాన్ని పనిచేయబోతున్నాడు. ఎన్ని ఇంటర్వ్యూస్ జరిగినా ఉద్యోగులు నాకు ఇబ్బంది పడుతూ ఉన్నారా? నలిగిన స్థితిలో, కృంగిపోయిన స్థితిలో, వేదనకరమైన స్థితిలో మీరుంటూ ఉన్నారా? దేవుడు మీ పట్ల అద్భుతాలు చేయబోతున్నాడు. ఎందుకంటే బహుబలము చేత దేవుని హస్తానికి బలం ఉంది. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఎగ్గేసి ప్రార్థిస్తాడు. ఏమని? నీ హస్తము నాకు తోడుగా ఉండి దయచేయమని ప్రార్థన చేస్తాడు. 4 విన్నపాలు ప్రత్యేకంగా ప్రార్థిస్తాడు దేవుని బిడ్డలారా. అందులో మొదటి విన్నపం ఏంటంటే, నీ హస్తము నాకు తోడుగా ఉండి దయచేయము. ఎందుకంటే ఎగ్గేసి అనే పేరుకి అర్థం ఏంటంటే వేదన. తన భవిష్యత్తులో ఎక్కడైనా వేదన పడతాడని, వేదన చెందుతాడని చెప్పి ఏమని ప్రార్థిస్తాడంటే, అయ్యా నీ హస్తం నాకు తోడుగా ఉన్న దయచేయము, నాకు సరిహద్దు విషయాలపరచమని, నా యొక్క సంపద కానీ, నాకున్న భూములు కానీ నన్ను బహుగా దీవించమని 4 విన్నపాలు చేస్తాడు. అందులో మొదటిది, నీ హస్తం నాకు తోడుగా ఉన్న దయచేయము. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని హస్తం తోడుగా ఉన్న దయచేసే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఎక్కడే ప్రార్థించినట్లే మనం కూడా ప్రార్థిద్దాం, మనం కూడా సహాయం పొందుకుందాం. మనం కూడా శత్రు ప్రాకారాల నుంచి, వ్యతిరేకత నుంచి, మన మీదకి వస్తున్న ఇబ్బందుల నుంచి మనం తప్పించబడాలి అంటే, మనం రక్షించబడాలంటే యెహోవా హస్తం మనకు తోడుగా ఉండాలి, మనల్ని నడిపించాలి, మనకు సహాయం చేయాలి. ప్రార్థన చేద్దాం అందరం కూడా. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఇది వాగ్దానం బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు వాగ్దానం స్వతంత్రించుకుంటారో ఈ వచనాలన్నీ వాళ్ళ పట్ల నెరవేర్పులను నడిపించండి. దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ముందుకు కొనసాగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామం తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం మీకు నచ్చినట్లయితే మీరు సొంతం చేసుకుంటానే లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. Amém.